శ్రీ గురుచరిత్ర అధ్యాయం 22. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: 22, 23, 24 అధ్యాయాలు ఈ కింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గుడ్డు బరిను పాడిగాలిగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలం కాదని, సద్గురువు సకల దేవస్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేగాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి. 1. అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మసూక్ష్మం తెలుపవలసిన వాడు శ్రీగురిని వంటి సద్గురుడే. 2. కుమశీ గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగములో నిష్కాములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించిన సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. కథారంభము. నామధారకుడు: సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమయ్యింది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేను వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనస్సును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి. నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వలన నా జన్మ కూడా ధన్యమయ్యింది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడ ఎంతో మహిమగల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహాత్మ్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ వ్యయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలో రైతులు దానిని మట్టి, ఇసుక మొదలగు మోయించుకోవడానికై అద్దెకు తీసుకెళ్తుండేవారు. అతడు యాయావారం అనగా భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూచి కొందరు, గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులం ఇంతమందిమి ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధుని ఇంటికి వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అన్నారు. ఆ ఇలా నమస్కరించి, స్వామి, యజమాని ఆయావారానికై గ్రామంలోనికి వెళ్ళారు. వారొచ్చే సమయమయ్యింది. కోపగించక దయతో కొద్దిసేపు మీది ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడి పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెమైనా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె. ఒక్కసారైనను కట్టనూ లేదు, ఏననూ లేదు. ఇప్పుడు ఇదెంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమి పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం!
ఆ గొడ్డుబర్రె 2 పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు దాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నాడు సిద్ధయోగి. ఈ శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.